ల్యాండ్ అవ్వాలంటే భూమి యొక్క సర్ఫేస్ అనేది బాగా నీట్గా ఉండాలి, స్ట్రైట్ లైన్ ఉండాలి. సో వాళ్ళు చూస్ చేసిన ప్లేసే ఇస్ అ వెరీ రాంగ్ ప్లేస్. అందుకనే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడతా ఉన్నాయి. వాళ్ళు 89 కోట్లు బడ్జెట్ పెట్టి ఏం చేశారు? వాళ్ళు 89 కోట్లు పెట్టేసి వాళ్ళు రైతులకి ఏమైనా భూములకి నష్టపరిహారం వేస్తారు. ల్యాండ్ అక్విజిషన్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ యాక్ట్ ప్రకారం ఏమన్నా భూములకి ఏమన్నా మనీ నష్టపరిహారం చెల్లించారా? సో యాక్చువల్గా 108కి సంబంధించి ఒక ఎకరా 1 సెంట్స్ ఇంకా ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఇంకా వాళ్ళు మనీ తీసుకుంటా తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? యాజ్ పర్ ద ఇప్పుడు మీరు చూస్తే ఐఏఎఫ్ ఏం చెప్పింది ఇక్కడ రిజెక్ట్ చేసి, ఇంకా దీనికి 6 కోట్లు మనీ కావాలి. 6 కోట్లు మనీ వచ్చేసి ల్యాండ్ గ్యాదరింగ్కి ప్లస్ 20 కోట్లు వచ్చేసి మొత్తం టోటల్ ఓవరాల్గా కంప్లీట్ చేయడానికి. ఈ 6 కోట్లు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? 11.75 hectares అని చెప్తున్నారు. ఒక హెక్టార్ ఈక్వల్ 2.45 సెంట్స్ అంటే 2 ఎకరాల 45 సెంట్లు. ఇప్పుడు మీరు 2.5 ఎకరా వేస్తే ఆల్మోస్ట్ 27 acres వస్తుంది. ఇప్పుడు యాజ్ పర్ ది మార్కెట్ ఏం చెప్తుంది? లేటెస్ట్ వాల్యూ ప్రకారం 3 లక్షలు ఉంటుంది హైవే. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ వాల్యుయేషన్ తీసుకుంటే మీరు, సో యాజ్ పర్ LAR చట్టం ప్రకారం విత్ 3 కిలోమీటర్ల పరిధిలో ఏది హైయెస్ట్ జరిగిందో లాస్ట్ 3 years ప్రొసీడింగ్స్ తీసుకుంటే, సో దాని ప్రకారం వాళ్ళు 2 to 4 times ఇచ్చి సొలారిటీ 100% ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు సపోజ్ 108 ఈజ్ ద నియరెస్ట్ ల్యాండ్ అంటే 1,89 లక్షలు యాజ్ పర్ ది RDA గవర్నమెంట్ రూల్ ప్రకారం మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇంటికి క్యాలిక్యులేట్ చేసుకుని 2 times చేసుకున్నా కూడా అంటే 4 CR ఇవ్వాలి. 4 CR అంటే 27 crores అంటే ఎంత అమౌంట్ అయితే మీరే లెక్కేది. 27 into 4 CR అంటే ఆల్మోస్ట్ 80 CR అనేది ఒక ల్యాండ్ గ్యాదరింగే జరిగింది. సో ఇంకా వాళ్ళు ఈ 20 CRలో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిందా? ఇంకోటి కూడా ఆలోచించండి. వాళ్ళు వేసి జస్ట్ 2 years అవుతుంది. ఈ 2 yearsలో మీరు చూస్తే సర్ఫేస్ దెబ్బతింది, కుంటలు అంటే పాట్ హోల్స్ ఉన్నాయి, క్రాక్స్ అంటే అదే రోడ్లు నిర్మించడం, ఇది బ్రేక్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే కలికాయ ఫ్లైఓవర్ నుంచి కర్మాల ఫ్లైఓవర్ మధ్యలో ఎన్ని యాక్సిడెంట్స్ జరిగింది మనం చూస్తున్నాం. నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఫ్రమ్ day 1 అంటే మనం మంత్లీ ఆల్మోస్ట్ 5-6 యాక్సిడెంట్ జరుగుతుంది. ఎవరన్నా బతుకుతున్నారు అందరు యాక్సిడెంట్లో? 100 ఓకే 10 మెంబర్స్లో ఓన్లీ ఒక మెంబర్ సేవ్ అవుతుంది ఆల్మోస్ట్. సో ఇంతమంది ప్రమాదాలకి కారణం అవుతుంది కూడా ఇదే కదా. సో నేను చెప్పేది ఒకటే ఏంటంటే, దేశ భద్రత అనేది ఇంపార్టెంట్. మేము MRO ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, వీళ్ళందరూ కలిసాము. వాళ్ళు ఏం చెప్తారు? నేషన్ ఇస్ ద ఫస్ట్ అండ్ నేషన్ సెక్యూరిటీ ఇస్ ద ఫస్ట్. ఐ అగ్రీ విత్ దాట్. కానీ నేషన్ అంటే ఏంటి? జనాలకి సెక్యూరిటీ ఇవ్వాలి, జనాల భద్రత సెక్యూరిటీ ఇవ్వాలి. మనం కట్టే ప్రతి రూపాయి ట్యాక్సుల రూపంలో వచ్చిన 89 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఉండడానికి వాళ్ళు అధికారులు అనేవాళ్ళు ప్రవర్తించాలి. అంతేగాని మన యొక్క 89 కోట్లు పోయి మళ్ళీ 100 కోట్లు పోయి ప్రజల భద్రత పోయి ప్రజల దగ్గర తీసుకున్న ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం వాళ్ళు నష్టపరిహారం చెల్లించకపోవడం ప్లస్ వాళ్ళ భూములు లాక్కోవడం ఇది కాదు కదా. అల్టిమేట్ ఈజ్ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలను కాపాడమనే మన నాయకులందరూ. దట్స్ వాట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో ఇప్పుడు మీరు ఆలోచిస్తే లాజికల్గా ఆలోచించండి. ఒక హెవీ లారీ 20 నుంచి ఒక 30 టన్నులు ఉంటుంది. ఆ హెవీ లారీ 2 yearsలో తిరిగితేనే ఆ రోడ్డు బ్రేక్ అయితే మీరు ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది 60 to 70 tons ఉంటుంది. సో సపోజ్ వాళ్ళు విపత్తుల సమయంలో అంటే ఫ్లడ్స్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ వాళ్ళు మినిమం 60 to 100 tons అనేది క్యారీ చేస్తారు. అప్పుడు ఆ ఫిక్షన్ అనేది బాగలేక ఎయిర్ క్రాఫ్ట్ అనేది పేరుకోవచ్చు కదా, పేరుపోయి 100 మంది జనాభా అనేది సరిపోవచ్చు కదా. సో అల్టిమేట్లీ ఈ ప్రాజెక్ట్ అనేది సెక్యూరిటీ అంటే యాజ్ పర్ DGCA రూల్స్ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం కానీ దేని ప్రకారం చూసినా AF రూల్స్ ప్రకారం చూసినా కూడా ఈ ప్రాజెక్ట్ అనేది నాట్ సూటబుల్ ఫర్ దిస్ ఏరియా. ఒకవేళ వాళ్ళు చేయదలుచుకున్నా కూడా more than 100 CRలు అయితే ఎవరైతే ఈ ప్రాజెక్ట్ తెచ్చి చేయాలనుకుంటున్న వాళ్ళందరికీ నేను పాత్రికేయుల కూడా తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ బీన్ more than 100 CR అయితే దాని బదులు ఏదో నెల్లూరు సైడ్ అటు సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ తీసేసుకొని 20 CRలో కంప్లీట్ చేయవచ్చు ప్రాజెక్ట్ని. సో అదే నేను తెలియజేసుకుంటున్నాను.